హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి గార్డెన్. ఈరోజు వచ్చేసి దబ్బకాయ ఊరగాయ అయితే చేయబోతున్నాను అనమాట. హాయ్ అండి, వెల్కమ్ టు సిరి గార్డెన్. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మీకు చాలా రోజుల నుంచి చూపించాలనుకుంటున్నాను అండి దబ్బకాయ ఊరగాయ ఎలా పెట్టాలో. చూడండి, మంచి ఇన్ని రోజులకి మార్కెట్కి వెళ్తే దబ్బకాయలు కనిపించాయండి. చెట్టుకాయలు ఇవి కోసుకొచ్చారు. చాలా కాస్ట్లీ అండి, ఖరీదు ఎక్కువగా ఉంటాయి. దబ్బకాయ రేరు కదా దొరకడం. కానీ అసలు ఈ పచ్చడి కనుక పికిల్ తిన్నారంటే, ఈరోజు మనం దబ్బకాయ పచ్చడి పెట్టుకున్నామండి ఊరగాయ. మీకు 2 రకాలుగా చూపిస్తాను. కారం ఉన్నది, కారం లేనిది పిల్లల కోసం అండి. మజ్జిగలో పెరుగులు అన్నంలో నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అదీగాక నిమ్మకాయ కంటే ఒక 10 రెట్లు ఎక్కువే ఉంటుందండి రుచి మాత్రం. అసలు ఇది తింటే నిమ్మకాయ తినాలనిపించదు. నిమ్మకాయ కంటే బాగుంటుందండి పెరుగన్నంలో అట్లా నంచుకొని తింటే. కారం కలిపింది బాగుంటుంది అన్నంలోకి. మామూలు ఊరుడు చేస్తామండి కారం కలపకుండా. అది కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీకు దీంతో చేసే రెసిపీస్ చూపిస్తానండి. ఇవాళేమో దబ్బకాయతో పికిల్ చూపిస్తాను. 2 టైప్స్. ప్రాసెస్ ముందుగా తరిగి పెట్టుకోవాలండి. నీట్గా కడిగి తుడిచిపెట్టుకున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: దబ్బకాయలు కూడా బాగా ముదురు కాయలు తీసుకోవాలండి. ముదురు కాయలుగా పసుపు కలర్ వచ్చి ఉండాలండి. ఆకుపచ్చ కాయలు తీసుకోకూడదు, పసుపుగా రావాలి, గట్టిగా ఉండాలి, కాయ ముదిరిపోయి ఉండాలి. ఇలాంటి కాయలు తీసుకోవాలండి, మనం ఎంపిక చేసుకోవాలి. దీనికి కావాల్సిన దబ్బకాయలు ఇదిగోండి. రాక్ సాల్ట్ చూసారా, పింక్ కలర్లో ఉంటుంది కదా, సైంధవ లవణం కూడా అని కూడా అంటారు. దీంట్లో కళ్ళుప్పు కూడా వస్తున్నదండి ఈ మధ్య, అది కూడా వేసుకోవచ్చు. ఇదండి రాక్ సాల్ట్, పింక్ సాల్ట్. తర్వాత పసుపు అండి, పసుపు. ప్రాసెస్ చూద్దామండి, ఎలా తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఏం చేయాలంటే, బాగా తుడిచిపెట్టుకున్నాం కదండి, తడి కొంచెం కూడా తగలకూడదండి. ఇప్పుడు నేను 6 కాయలకి పచ్చడి పెడుతున్నాను. 2 కాయలు ఏంటంటే రసం పిండాలండి. 2 కాయలు రసానికి వేరుగా పెట్టుకుంటాను. 6 కాయలు మాత్రం తరుగుతానండి. చూడండి, తరిగి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుంది, అసలు పంపర పనసలాగా ఉంది కదండి చూడడానికి. వావ్, చూడండి ఎంత బాగుంటుంది దబ్బకాయ. అసలు చిన్నప్పుడు మా అమ్మ దబ్బకాయ పులిహోర చేసేదండి, చాలా బాగుంటుంది. అది కూడా ఇంకో ఎపిసోడ్లో చూపిస్తానండి మీకు, ఇంకో వీడియోలో దబ్బకాయ పులిహోర చేయడం. ఇప్పుడు దబ్బకాయ పచ్చడి చూద్దామండి. చాలా రుచిగా ఉంటుందండి. అసలు మీరు కూడా దొరికితే ఖచ్చితంగా మార్కెట్లో తీసుకొని ఖచ్చితంగా చేసుకోండి ఇలాగే. ఓకేనండి, ఇలా నిలువుగా తరుక్కోవాలండి దబ్బకాయలు. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో తరిగి పెట్టుకుంటే సరిపోతుందండి. ముందుగా ఏం చేయాలంటే, ఇవి తరిగి పెట్టుకొని ఇవి విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు మాత్రం ఖచ్చితంగా తీసేసుకోవాలండి, లేకపోతే చేదొస్తాయి. ఇది విత్తనాలు ఉన్నాయి కదా, తీసేసుకోవాలండి. మొత్తం తరిగాక చూపిస్తానండి. చూడండి, ఇలా 2 కాయలు తరిగి పెట్టుకున్నానండి. రసం తీసుకుంటున్నాను. ఈ రసం కూడా మనం ఆ ముక్కల్లో ఇదిగోండి గింజలు తీసి నీట్గా తడి లేకుండా ముక్కలు చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఈ పిండిన రసం దాంట్లో పోయాలండి. ఇప్పుడు ఇదిగోండి, ఇదిగో ముక్కలు, నీరు చూసారా, ఇదిగో నీరు. 2 కాయలు నీరు పిండానండి. 6 కాయలు ముక్కలు తరిగాను. దీంట్లో ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇదిగోండి రాక్ సాల్ట్ తీసుకున్నా కదా, పింక్ సాల్ట్. 6 కాయలకి మామూలుగా అయితే పెద్ద కాయ అనుకోండి, మరిన్ని ముక్కలు వస్తాయి కదా, మరిన్ని ముక్కలు వస్తే మాత్రం 1 గ్లాస్ పోసుకోవాలి, ఒక చిన్న గ్లాస్ పోసుకోవాలండి ఉప్పు, సాల్ట్. కానీ ఇప్పుడు ఏంటంటే, నేను 6 కాయలకి 4 గ్లాసులే పోస్తానండి. కావాలంటే మళ్ళీ కలుపుకుందాం. అది మామూలుగా అయితే పెద్ద కాయలు ఎక్కువ ముక్కలు వస్తే మాత్రం 1 గ్లాస్ పోయాలి కొలత. ఇప్పుడు 4 గ్లాసులు పోస్తున్నానండి ముందుగా. వేసుకున్నామండి. పసుపు ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇదిగోండి పసుపు, 4 గ్లాసులు ఉప్పు వేసుకున్నాం కదా, రాక్ సాల్ట్ 2 స్పూన్లు పసుపు వేసుకున్నామండి. రసం చూసారా,
ముందుగానే మనం రెండు కాయలు రసం పిండుకున్నాం కదా, చూడండి. ఇలా బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఈ స్టీల్ దాంట్లో కలుపుకోవడానికి మాత్రమే ఈ డీస్ తీసుకున్నానండి, స్టీల్ది. దీంట్లో కనుక ఇలాగే ఉంచితే మాత్రం ఈ పులుపుకి తుప్పు పడుతుందండి. అందుకని ఖచ్చితంగా దీన్ని జాడీ ఉందండి, బాగా ఎండలో పెట్టుకోవాలి. జాడీని కడిగి తుడిచి నీట్గా బాగా కలుపుకున్నాం కదండి. మనం ఇలా బాగా కలుపుకోవాలి ఉప్పు కరిగేటట్టు. ఇప్పుడు దీన్ని ఇదిగోండి బాగా ఎండలో పెట్టుకున్నానండి. కడిగి తుడిచి జాడీ కూడా ఎండలో పెట్టుకోవాలి. కొంచెం కూడా తడి తగలకూడదండి. ఇప్పుడు దీంట్లో పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఒక 5 రోజులు బాగా ఊరనేయండి. ఇదిగోండి మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 10 రోజులు అయిందండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి ఇలా గుడ్డ కూడా పెట్టుకుంటే, గాలి క్లాత్ పెట్టుకున్నాం అనుకోండి, కాటన్ క్లాత్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు గాలి కూడా లోపలికి పోదనమాట. ఇదిగోండి 2 జాడీలకి వచ్చింది చూడండి, చిన్న జాడీలు 2. ఇది అప్పుడే సగం అయిపోయింది, మా పిల్లలకు సగం తినేసారనమాట. బాగుందండి దబ్బకాయ పచ్చడి. ఒకసారి కలిపి చూద్దామండి. చూడండి ఎంత బాగుందో, చూసారా? ఊట చూసారా ఎట్టుందో, బ్లూయిష్ బ్రౌనిష్. మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ మాత్రం గోల్డెనిష్ గా చాలా బాగుందన్నమాట కలర్ మాత్రం. అమేజింగ్. చూడండి ఎంత బాగుందో. మనం తడి ఒక్కరావు కూడా తగలకూడదండి. తడి తగలకుండా ఇలా పెట్టుకుంటే బూజు పట్టదు. ఇది మామూలు నిమ్మకాయ అయితే ఒక 5 రోజులు అలా ఊరితే సరిపోతుందండి. కానీ దబ్బకాయ కదా, ఇది మెత్తపడాలంటే ఖచ్చితంగా ఒక 10 రోజులు అయితే చాలా బాగా మెత్తపడుతుంది, బాగా ఊరుతుంది. ఊరడం అయితే తొందరలోనే ఊరిందనమాట. కానీ ముక్క మెత్తపడడానికి గట్టిగా ఉంటుంది కదా షెల్లు దబ్బకాయది, అందుకని ఒక 10 days ఉంచితే సూపర్గా ఉంటుందండి. ఇది ఉప్పు దబ్బకాయ అనమాట, ఉప్పు దబ్బకాయ. ఎప్పుడన్నా మనకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చినా ఇట్లా పెట్టుకుని తినడానికి, మజ్జిగ పెరుగన్నంలో తినడానికి చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇది ఇంకో జాడి చూడండి, ఇది కూడా చూసారా, ఇది కొంచెం అయిపోయింది, కొంచెం ఇది. ఇప్పుడు మనం 2వ రకం చూపిస్తున్నాను కదా, దీంతో కారపు దబ్బకాయ చేద్దామండి. చూద్దాం ఎలా ఉంటుందో. కారపు దబ్బకాయ కోసం ఇది కొంచెం తీసుకున్నాను అండి గిన్నెలో దబ్బకాయ. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఈ ఉప్పుదే ఇష్టం అండి, పెరుగులో అలా నంచుకొని తినడం ఇష్టం అనమాట. అందుకని నేను ఎక్కువ కావలసినప్పుడు కలుపుకుంటాను. వాళ్ళ పిల్లలు కారాలు తింటారు కాబట్టి మనకు కావలసినప్పుడు కలుపుకోవచ్చు. ఇది కారపు దబ్బకాయ ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి. ఇది కొంచెం తీసుకుంటున్నాను. ఇదిగోండి కారపు దబ్బకాయ కోసం మనం కొంచెం కారం వేస్తున్నానండి. కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇట్లా కలుపుకోవాలండి బాగా. ఫస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కూడా మనకు అన్నంలో కలుపుకొని కమ్మగా నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది. కారం కలుపుకున్నాం కదా, ఇంకేం కలపక్కర్లేదు. జస్ట్ తిరమాత పెడతానండి. పల్లీల నూనె, వేరుశెనగ నూనె వేస్తున్నానండి తిరమాత కోసం. పీనట్స్ ఆయిల్ గానుగ దగ్గరదండి, గానుగ నూనె. ఇదైతే ఆరోగ్యానికి మంచిదండి. ప్యాకెట్లు కల్తీలు వస్తున్నాయి కదా, అందుకని మేము గానుగ నూనె వాడతాము. కాస్త మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ అండి. తర్వాత కొంచెం ఇది ఇంగువండి. అంతేనండి. కొంచెం ఇదిగోండి తిరమాత పెట్టాం కదా, మినపప్పు, ఆవాలు, ఒక ఎండుమిరపకాయ, ఇంగువండి, అంతే తిరమాతకి. చూడండి అంతేనండి. చూడండి వావ్, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా.
ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి రెండు రుచిగా ఉండే కారపు దబ్బకాయ రెడీ. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి. ఫస్ట్ కొంచెం టేస్ట్ చేద్దాం. టేస్టింగ్ టైం యా. టేస్ట్ టైం. ఏంది టేస్టింగ్ టైం. చిన్న ముక్కి కాసలేదు. నైస్. ఎలా ఉంది? ఉప్పు అన్నీ సరిపోయింది కదా బాగా. నేను ఈ ఊరుడు దబ్బకాయ పెట్టేటప్పుడు ఉప్పు కలిపా కదండి, మీకు చూపించా కదా, అంతే ఉప్పు వేసానండి. ఇంకా మళ్ళీ కొంచెం కూడా ఉప్పు వేయలేదు. సరిపోయిందండి, ఆ ఉప్పే సరిపోయింది. బూజు పట్టలేదు, చక్కగా ఉందండి. 10 days అయినా బాగా ఊరి చాలా బాగుంది రుచిగా. మీరు కూడా ట్రై చేసుకొని ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. ఓకే అండి, బాయ్ అండి. బూజు పట్టకుండా ఇంకో వీడియోతో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందామండి. బాయ్. అంటే బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అనమాట. అండ్ కామెంట్ చేయండి ఇది ఎట్లా ఉందో. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే బాయ్ బాయ్.